ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రీవల్లి, ఏడవకో ఏడవకో. ఏమండి, మన మిథున వచ్చింది, కానీ నా సాధన. నన్ను క్షమించు శ్రీవల్లి. అర్థం లేని పరువు గురించి, వ్యర్థమైన ప్రతిష్టల గురించి ఆలోచించి ఆవేశంలో బ్రతికున్న కూతుళ్ళకి నీళ్లు వదిలేసి పిండ ప్రధానాలు చేసి పెద్ద పాపమే చేశాను. దాని ఫలితంగానే పెద్ద కూతురు చనిపోయింది. లేదు, చనిపోలేదు, నేనే చంపేశాను. ఏమండి, నా పెద్ద కూతురు చావుకి కారణం నేనే. దానిని పొట్టలు పెట్టుకున్నా. పాపం నాదే. నన్ను క్షమించు శ్రీవల్లి, నన్ను క్షమించు. తాతయ్య ఏడుస్తున్నారు, అమ్మమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది. ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? ఏమైంది? ఎవరో చనిపోయారంట. తాతయ్య అంటుంటే విన్నా. నువ్వు వినలేదా? అవునా? ఎవరు మమ్మీ? ఎవరు చనిపోయారు? అయ్యో, ఎవరు చనిపోలేదు నాన్న. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ముద్దుల కూతురు ఈ ఇంటికి వచ్చింది కదా విరాజ్. ఎమోషనల్ అయిపోయి అలా ఏడుస్తున్నారంతే. ఓహో, అర్థమైంది. వీటిని ఆనంద బాష్పాలు అంటారు కదా. ఎస్. మన సాధననే చూసినట్టుంది కదా. రామ్మా. నాన్న, ఏమ్మా, పనులన్నీ త్వర త్వరగా కానివ్వండి, అవతల టైం అయిపోతుంది. అలాగేనయ్యా. ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా. వేయించావా? అవుతున్నాయమ్మా. సరే, టమాటాలు కావాలి కదా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అలాగేనమ్మా. విరాజ్ ఆగు. ఆరాధ్య, మెల్లిగా. పట్టుకో. విరాజ్ ఆగు. విరాజ్, తరుణి, తొందరగా టమాటాలు కట్ చేయవా? అలాగేనమ్మా. వంటలన్నీ రెడీ అయ్యాయా? అన్నీ అయిపోతున్నాయండి, అప్పడాలు వేసి. అవునా? పద. ఆగు విరాజ్. ఆరాధ్య, నన్ను పట్టుకో. ఇదిగోండి, పులిహోర అయిపోయింది. ఇక సాంబార్ పెడితే అయిపోయినట్టే. సరే సరే. ఇంకొన్ని రకాలు త్వరగా సిద్ధం చేయించు. అలాగే చేయిస్తాను. ఇవి అయ్యేలోపు తీసిస్తాను. నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. మీరు కూర్చోండి. అలాగేనమ్మా. సరే, త్వరగా కానివ్వండి. సుబ్బరాయుడు గారు, ఇదిగో వస్తున్నా. విరాజ్ ఆగు. విరాజ్, వస్తున్నా. రా, పట్టుకో. ఏమ్మా, అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా. ఇన్నేళ్ల నుంచి బోసిపోయినట్టుగా ఉందయ్యా ఇల్లు. మళ్ళీ కళొచ్చిందయ్యా. మీ నవ్వులు,
మీ మనవడు మనవరాలి కేరింతలతో ఈ సందడి ఎప్పటికీ ఇలాగే ఉండాలయ్యా. అవునమ్మా, ఆ భగవంతుడు ఇన్నేళ్లకు కరుణించాడు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్ళకండి, భోంచేసి వెళ్దురు గాని. అలాగేనయ్యా. రండి, కూర్చోండి. అలాగే. బాగున్నారా? బాగున్నావు. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. సరితా, మీరు భోజనం చేసే వెళ్ళాలి, సరేనా? రండి, అలా కూర్చోండి. రండి. ఎరా మనవడా, ఎలా ఉందిరా? ఇక్కడ తాతయ్య, ఇక్కడ అమ్మమ్మ, ఇక్కడ అమ్మ, ఇక్కడ పెద్దమ్మ. మరి నేనెక్కడున్నాను? అయ్యో, నిజమేరా, మన చిన్న సుబ్బరాయుడు ఆ ఫోటోలో లేడు కదూ. సరే, ఫోటోల అబ్బాయిని పిలిపించి ఫోటో తీపించి నువ్వు కూడా మా మధ్యలో ఉన్నట్టు ఫోటో తీయమని చెప్తాలే. నా ఒక్కడిదే కాదు తాతయ్య, నాతో పాటు ఆరాధ్య అంకుల్ది కూడా ఉండాలి కదా. అయితే నువ్వన్నట్టు అలాగే చేద్దాం. ఓకేనా? ఆ ఫోటోల అబ్బాయిని రమ్మని చెప్తాను. సరే, భోజనం ఆకలి వేయట్లేదా? రండి రండి, భోంచేద్దాం. రండమ్మా. చాలమ్మా, చాలు. తిన్నా. ఇది తిను. విరాజ్, బాబాయ్, ఎన్ని వంటలు! అవును, ఇవన్నీ తినాలంటే ఎంత టైం పడుతుందో. ఇన్ని వంటలు మేమెప్పుడు సిటీలో చూడలేదు. భలే దానివే. ఇక మీదట ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు మాటలాపి ఓ పట్టు పట్టండి, కానివ్వండి. బాగా కన్ఫ్యూజన్ గా ఉంది తాతయ్య. కన్ఫ్యూషన్ ఎందుకురా మనవడా? ఒకేసారి ఇన్ని వంటలు వండి పెడితే కన్ఫ్యూజన్ కాదా తాతయ్య? ఏది తినాలో అర్థం కావట్లేదు. అన్ని వంటలు జస్ట్ టేస్ట్ చేసినా గానీ పొట్ట టైట్ అయిపోయేలా ఉంది. మరి తినేదెప్పుడు? ఒరే గడుగ్గాయ్, ముందు మాటలాపి తినరా బాబు. విరాజ్, ఇది వేనా? ఇదిగో, పప్పులో నంచుకో. ఇదిగో, గారె తిను. నేను నీకు వడ్డిస్తే నువ్వు ఆరాధ్యకు పెడుతున్నావా? వాళ్ళకి నేను పెడతానులే, నువ్వు తిన్నానా? నా బంగారు కదూ, తిను. అలాగే అమ్మమ్మ. నానా, నచ్చిందా? తిను.